చాలా మందికి సయాటికా అంటే డిస్క్ బల్జ్ అవ్వడం వల్ల లేదా వర్టిబ్రే అనేది అరగడం వల్ల సయాటిక్ పెయిన్ అనేది వస్తుందని మాత్రమే తెలుసండి. కానీ కొంతమందికి ఎంఆర్ఐ అనేది నార్మల్ గానే ఉంటుందండి. ఎటువంటి డీజనరేటివ్ చేంజెస్ కూడా ఏమి ఉండవు. బట్ సయాటిక్ పెయిన్ అనేది వీళ్ళు ఫీల్ అవుతారు. సయాటిక్ పెయిన్ రావడానికి అదర్ రీజన్స్ ఏంటి ఈ వీడియోలో చూద్దాం. చాలా మంది వ్యాలెట్స్ అనేవి బ్యాక్ పాకెట్ లో క్యారీ చేస్తా ఉంటారండి. అవి కొంచెం బల్కీగా ఉంటాయి. దానివల్ల అక్కడున్న మజిల్స్ మీద ప్రెషర్ పడడం వల్ల సయాటిక్ పెయిన్ అనేది వస్తుంది. దీనినే వ్యాలెట్ సయాటికా ఆర్ క్రెడిట్ కార్డైటిస్ అని అంటారండి. సెకండ్ వన్, సయాటిక్ నర్వ్ అనేది పిరిఫార్మిస్ అనే మజిల్ దగ్గర నుంచి పాస్ అవుతుందండి. ఎప్పుడైతే ఈ మజిల్ అనేది ఇన్ఫ్లమేషన్ ఆర్ స్పాజమ్ గాని అయినప్పుడు సయాటిక్ పెయిన్ అనేది వస్తుంది. దీన్ని పిరిఫార్మిస్ సిండ్రోమ్ అని అంటారు. థర్డ్ వన్, ప్రెగ్నెన్సీ ఉమెన్స్ లో బేబీ హెడ్ అనేది సయాటిక్ నర్వ్ ని కంప్రెస్ చేయడం వల్ల సయాటిక్ పెయిన్ అనేది వస్తుంది. అండ్ కొంతమందిలో సడన్ గా ట్విస్ట్ అయినప్పుడు అండ్ వైలెంట్ స్నీజింగ్స్ అప్పుడు ఈ సయాటిక్ పెయిన్ అనేది వస్తుంది. సయాటికాకి హోమియోపతిలో రూట్ కాజ్ ని ఐడెంటిఫై చేసి మెడికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. దీంతో పాటు పోస్చర్ ని కరెక్ట్ చేసుకోవడం అండ్ ఫిజికల్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల సయాటికాలో బెస్ట్ రిజల్ట్స్ అనేవి మీరు చూస్తారు. థ్యాంక్ యూ.